నువ్వే ముందు అడిగితే నీకే 3,000 కాదు ఇంకో 1,000 తగ్గించేవాడిని 4,000 అని చెప్పేది ఒకటి. ప్రస్తుతం ఓపెన్ బార్గెనింగ్ నడుస్తోంది. దాన్ని కవర్ చేసుకుంటా ఇప్పుడు ఒక ఉద్యోగి ట్రాన్స్ఫర్ పేపర్ మీద దాంట్లో వాళ్ళు రాసిన దాని ప్రకారం ఏం కనబడుతుంది, సస్పెండ్ అయిన వాళ్ళని కూడా మళ్ళీ రివోక్ చేస్తారు. ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్. దాంట్లో మినిస్టర్కి ఆటోమేటిక్గా అధికారం ఉంది, చేస్తారు. దానికి ఇక్కడ మనకి ప్రేమ అభిమానం లేదా మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూలురైనటువంటి ఉద్యోగులు అయి ఉన్నారు, లేకపోతే ఆ సంఘాల ఏదో చెప్పారు అంటే చెయ్యడం ఒక ఎత్తు. కానీ ఇక్కడ డబ్బులు తింటున్నారని వాళ్ళే చెప్తున్నారు. దాన్ని బట్టి ఇక్కడ ఏమర్థమవుతున్నది అంటే ఇండైరెక్ట్ గా ఈ 6 నెలల్లోనే అవినీతి పెరిగిందని ఒప్పుకుంటున్నాయా పత్రికలు, లేదా ఆ మచ్చ బాబు గారి మీద పడకుండా కాపు కాస్తున్నాయా? రోజు అవినీతి గురించి పుంకాను కథనాలు రాస్తూ చంద్రబాబు గారు మంచోడే, కింద ఉన్న ఉద్యోగులు చెడ్డోళ్ళు, మధ్యలో ఉన్న మంత్రులు పాప నాయకులను రాస్తున్నారు. పరిపాలన గాడి తప్పిందని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, 2014-19లో చంద్రబాబు గారి అధికారంలోకి రావడానికి తెలుగుదేశం అనుకూల పత్రికల కారణమే కాదు. ఆ రోజున రాష్ట్ర విభజన సందర్భంలో రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటే చంద్రబాబు లాంటోడు అనుభవం ఉన్నోడు పనికొస్తాడని ప్రజలు ఎన్నుకున్నారు. కానీ ఈ పత్రికలు బాకాలు ఊది 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 మేమే నిన్ను గెలిపించామని ఆయన్ని నమ్మించి రోజు పాజిటివ్ కథనాలే రాసుకొచ్చారు. అసలు కొండంతలు గోరంతలు చేసి చూపించారు. ఫైనల్గా ఏమైంది, జనం ఓట్లేసారా? జనాలకి రియాలిటీ తెలుసు కాబట్టి ఓట్లేలా, దారుణమైన దెబ్బతిన్నారు. అయితే మొన్నటిసారి అధికారంలోకి రావడానికి కారణమైంది పత్రికలు. ఎలాగా ప్రతిపక్ష అధికార పక్షం మీద తీవ్ర వ్యతిరేకత సృష్టించడం ద్వారా. అంతే కదా, ప్రతి పనికి అవినీతి జరుగుతోంది, అరాచకం జరుగుతుంది అనే దాన్ని సృష్టించి మంచిని చెడుగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా సక్సెస్ అయ్యింది.